అందరికీ నమస్కారం. రాజానగరం నియోజకవర్గంలో ఈ నెల 2వ తారీఖు మొదలుకొని సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్తూ ఈ సంవత్సరం కాలం పాటు ఏమేమి పనులు చేశామో ప్రభుత్వం తరఫున ఇంకా ఏం చేయబోతున్నాం అని చెప్పేసి వారందరికీ చెప్పడం, అదేవిధంగా వారి సమస్యలు ఏమున్నాయి, వారి ఇళ్లలో కానీ వారి గ్రామాల్లో కానీ ఏం సమస్యలు ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవడం, ఇదే ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అయితే మన నియోజకవర్గంలో రాజానగరం నియోజకవర్గంలో 71,000 ఇళ్లకు గాను దాదాపు 10,000 ఇళ్లకి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వం పైన చాలా సంతృప్తి చాటడంతో పాటుగా వాళ్ళ ఇళ్లలో వారికి ఏం సమస్యలు ఉన్నాయని చెప్పేసి వారికి కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కువగా నేను గమనించింది ఏంటంటే, నేను ఇప్పటికే దాదాపు ఒక 20 గ్రామాల వరకు తిరిగాను. ముఖ్యంగా ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇళ్ల లోన్లు కానివ్వండి, అదేవిధంగా పెన్షన్లు ఏవైతే పెండింగ్ ఉండిపోయినాయో గత ప్రభుత్వం అప్పటి నుంచి కూడా దాదాపు 3-4 ఏళ్ళుగా కూడా కొన్ని పెన్షన్లు 60 ఏళ్ళు దాటిన వారు కానివ్వండి, అలాగే వితంతువులు కానివ్వండి, చాలా మందికి అర్హులైనప్పటికీ కూడా పెన్షన్లు రావట్లేదు అనేది ఒక కంప్లైంట్ అయితే వినిపిస్తుంది. ముఖ్యంగా ఈ రెండు చెప్తున్నారు. కాబట్టి త్వరలో ఇవన్నీ కూడా అధిగమించి ఇవన్నీ పెన్షన్లు కానివ్వండి, అదేవిధంగా ఇళ్ల స్థలాలు, ఇళ్ల లోన్లు కూడా త్వరలోనే ఇస్తామని చెప్పేసి హామీ ఇస్తారు. నాయకత్వం తల్లికి వందనం కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఒక గ్రామంలో దాదాపు 10% వరకు ఎలక్ట్రిసిటీ బిల్ ఏవైతే 300 యూనిట్లు దాటినాయో వారందరికీ ఎక్కువ ఆ క్రైటీరియా మీద ఇవ్వకపోవడం అనేది జరిగింది. అయితే తర్వాత ఇప్పుడు దాదాపు దాంట్లో 95% వాటిలో ఎప్పుడైతే ఈ నిబంధన తీసేశారో చాలా వరకు ఇవ్వడం జరిగింది. అయితే 10th క్లాస్ పాస్ అయిన వారు కొంతమంది ఇంకా వెళ్తుంటే వారికి ఇవ్వలేదని ఒక కంప్లైంట్ వినిపించింది. అదేవిధంగా కొంతమందికి అయితే పూర్తిగా అమౌంట్ పడలేదని కూడా అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో అంటే 8,000 కానీ 9,000 కానీ 13,000 పడకుండా అది కూడా ఇచ్చారు. సో అవన్నీ కూడా మేము గ్రీవెన్స్లో పెట్టమని వారికి సలహా ఇస్తున్నాం. అటువంటి ఏమన్నా కొన్ని అబ్జెక్షన్స్ ఉంటాయి కనుక కార్యక్రమం ఏంటంటే నేను తిరగడమే కాదండి, ఏ నియోజకవర్గం ఏ గ్రామానికి ఆ గ్రామం ఆ నాయకులు, అక్కడ ఉన్న బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్